అసలు ఏమిటో సాయి పల్లవిని చూడగానే ఆటోమేటిక్ గా నా కాళ్ళు ఇలా 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 వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కటి వస్తాయి కదా, నన్ను చూస్తే మాటలు వస్తాయి, మిమ్మల్ని చూస్తే డాన్సులు వచ్చేస్తాయి. అండ్ దిస్ ఇస్ హైబ్రిడ్ ఫ్రూట్స్ అండి, బికాజ్ యువర్ హైబ్రిడ్ పిల్ల కాబట్టి. అండ్ ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? ఎక్కడెక్కడో సినిమాలు చేస్తూ ఉన్నారు, షూటింగ్లు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. హౌ డు యు మేనేజ్ ఆల్ దిస్? యూ షుడ్ టెల్ మీ హౌ యూ మేనేజ్. మీరు నిన్న చూస్తే అక్కడ ఆడియో లాంచ్ లో ఉన్నారు, ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నారు. ఇందు గలదు అందు లేదన్న సందేహం వలదు. ఎందెందు చూసినా నేనే నేను వస్తా అన్ని ప్రిలీజ్ నేనే వస్తూ ఉంటాను. టెల్ మీ హౌ డు యూ మేనేజ్? మీరు ఎట్లా మేనేజ్ చేస్తూ ఉంటారు? నచ్చిన స్క్రిప్ట్ చేస్తే అది పని లాగా ఉండదు కదా. కరెక్ట్ యా, సేమ్ టు సేమ్ నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవ్వండి నేను పట్టుకుంటాను, అది మీ పోడియము. అందం అమ్మాయంటే నీలా ఉందా అన్నట్టుందే. లవర్ బాయ్ గా ఇతని లుక్స్ చాలా డీసెంట్, కానీ మాస్ లుక్ లో మంచి వైలెంట్. హీ ఈజ్ అవర్ హ్యాండ్సమ్ బాయ్ నవీన్ చంద్ర. అంటే యు ఆర్ లైక్ ఫైర్ అని చెప్పి మా వాళ్ళు సింబాలిక్ గా పెట్రోల్ ఇచ్చారు తెలుసా? ఐ థింక్ ఇది తాగితే ఇంకో స్పీడ్ గా పరిగెడతారు. వద్దు ఒకళ్ళు ఏదో చేస్తేనే చాలా సెన్సేషన్ అయింది, మళ్ళీ మీరు ఆ పెట్రోల్ తో ఇంకేం చేయొద్దు బాబు. మాకు సాయి పల్లవి గారు ఇందాక డాన్స్ చేయలేదు, కానీ మీరు ఇవాళ చేసినందుకు మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని చూస్తే ఎనర్జీ వచ్చేసి. డాన్స్ వచ్చిందా నన్ను చూస్తే? అవునండి. ఎనీవే వెల్కమ్ ప్లీజ్. థాంక్యూ. ఇతను తీసేటువంటి ప్రతి సీన్ లోనూ ఉంటుంది ఎంతో ఇమోషన్. అది చూసినటువంటి ఆడియన్స్ కి వస్తుంది ఫుల్ ఇన్స్పిరేషన్. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ వేణు గారు. సీన్ ని అందంగా తీర్చిదిద్దడానికి ఇతను చేస్తాడు ఎంతో కృషి, అది చూసి ఆడియన్స్ అవుతారు ఫుల్ ఖుషి. హి ఇస్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర. నాగేంద్ర గారు రాయండి, మీ ఆస్తి వివరాలు మొత్తం రాయండి. అందులో మొత్తం రాసేసి సంతకం పెట్టేసి ఇచ్చేసేయండి. మీకు తెలుసుగా మా క్యాష్ ప్రోగ్రామ్ ట్యాగ్ లైన్ ఏంటో, దొరికినంత దోచుకో. ఇక్కడ యాంకర్ దొరికినంత దోచేసుకుంటుంది. ఏ రాయని పెన్ ఎవడ్రా ఇచ్చింది అసలు? నేను మీ ఫస్ట్ స్టార్ మహిళ సెట్ నేనే వేసాను. ఓ మై గాడ్, స్టార్ మహిళ ఇస్ మై లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ షో. మీ పేరు నేను రోజుకు ఒక 100 టైమ్స్ అయినా చెప్తుంటాను. ఎందుకంటే మా వైఫ్ పేరు సుమా, మా వైఫ్ పేరు సుమా. బాగా చూసుకుంటున్నారు కదా? ఎక్కువగా మాడుతుంటారు. ఓకే వేణు గారు, ఏంటండి ఏదో ఒక 2 స్టెప్పులు ఎక్స్పెక్ట్ చేసాము. అసలు సంబంధం లేని. అవునా వేణు గారు ఆన్ సెట్ ఇస్ అ సీరియస్ పర్సన్. సాయి గారు సీరియస్ కాదు, ఫోకస్డ్. ఏం చేయాలి అదే ఆలోచిస్తారు. సో వెల్కమ్ టు ద షో అండి, ప్లీజ్. ఓకే మా ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. రౌండ్ పేరు పైసా వసూల్. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఆన్సర్ తెలిసింది అనుకోండి, అది మీ బజర్లు. రైట్ ఆన్సర్ చెప్పారనుకో, వసూల్ వాల్ వెళ్ళి 2 times ఈ కాయిన్ వేస్తారు. ఈ కాయిన్ ఎందులో పడితే ఆ అమౌంట్ మీ అకౌంట్ లో పడిపోతుంది. SPL లో పడితే మాత్రం సుమా ప్రీమియర్ లీగ్ అంటే పనిష్మెంట్స్ వస్తాయి. ఓకే, సో ముందు నేను ఆప్షన్స్ రివీల్ చేస్తాను, ఆ తర్వాత క్వశ్చన్ వస్తుంది. ఆప్షన్ ఏ తుపాకీ, బి లాలీపాప్, సి గొడ్డలి అండ్ డి ఐస్ క్రీమ్. క్వశ్చన్, అమ్మాయి గీసిన పెయింటింగ్ లో ఏ వస్తువు ఉండడం వలన వాళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు? సాయి పల్లవి గారు సి ఆప్షన్. ఓకే, ఆప్షన్ సి గొడ్డలి లాక్ చేయండి. వేణు గారు తుపాకీ. ఆప్షన్ ఏ తుపాకీ ఆయనకి ఇచ్చేయండి. నవీన్ గారు తుపాకీ. ఓకే, ఆయనకు కూడా ఒక తుపాకీ ఇచ్చేయండి. ఆప్షన్ ఏ. నాగేంద్ర గారు తుపాకీ అండి. ఓకే, ఆప్షన్ ఏ తుపాకీ. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఐస్ క్రీమ్ అయితే కాదు, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి.
లాలీపాప్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. Side, side, please. We are the local. Side, 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 please. Local boys here. ఇప్పుడు వేణు గారు మీకు 1 ఛాన్స్, రండి. మాటలేదుగా పాదమా ఓ పాదమా బాటలేదుగా ఎవరో నేనెవరు నువ్వే లేని నేనెవరు. అసలు నిజంగా ఇంత కలిసికట్టుగా వాళ్ళిద్దరు వచ్చారు, ఇంత కలిసికట్టుగా చేస్తారు పనులని నేను అనుకోలేదు. నవీన్ గారు రండి. ఇప్పుడు సాయి పల్లవి గారు అనుకుంటున్నారు నేనే బెటర్, అమ్మయ్య వేయలేదు. సో ఇప్పుడు గూగుల్ సెర్చ్ అనేది ఒకటి ఉంటుంది కదా, గూగుల్ సెర్చ్ లో వీళ్ళు సెర్చ్ కొట్టినా దొరకనివి ఇక్కడ అడగాలనుకుంటున్నారంట. ఎవరు అడుగుతారు ముందు? సాయి పల్లవి గారు, మీరు దేనికి ఎక్కువ భయపడతారు? వావ్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేనంటే నాకు చాలా భయం. బా, నేను ఈ ఆన్సర్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర వినలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇటు. సాయి పల్లవి గారు మీకు ఎలా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు? ఫీల్ అయితే అక్సెప్ట్ చేస్తాను అంతే. ఈ ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నాకు మీరెందుకు నచ్చారు నాకు తెలియదు. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉండగా ఆవిడ కర్మకాలి నువ్వే ఎందుకు వచ్చావో నాకు తెలియదు. సచ్ స్వీట్ స్మైల్. చెప్పండి, ఇలాంటివే చెప్పండి, రేపటి నుంచి మీ ఇంటి వెనకాలే ఉంటాడు. నెక్స్ట్ సాయి పల్లవి గారు ఎందుకు కాస్మెటిక్ రిలేటెడ్ యాడ్స్ చేయరు? కాస్మెటిక్స్ రిలేటెడ్ యాడ్ కి దానికి సంబంధం లేదు. కానీ మీరు యాడ్స్ చేయరు కదా? యాడ్ లేదు. అమ్మయ్య మంచిదైంది, అందుకే నాకు అవన్నీ వస్తాయి. నెక్స్ట్ I want to ask you, like, what is your craziest dream that you ever had in your life? I know it's a very normal thing. అది అందరూ సోలో ట్రిప్ లో వెళ్తారు కదా, అది అందరూ చేస్తారు, బట్ అది నాకు చాలా ఎక్సెంట్రిక్ గా ఉంది. I think that will be the crazy thing that I do. నెక్స్ట్ మీకు నచ్చని విషయాలు ఏంటి? నాకు నచ్చిన విషయాలు అబ్బాయిల గురించి ఫస్ట్ చెప్తా. అబ్బాయిలు చాలా సెన్సిటివ్ గా ఉండడం నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఏడిస్తే లేదంటే హార్ట్ నుంచి మాట్లాడితే చాలా మాచోగా ఉన్నట్టు లేకుండా ఉంటే నాకు ఇష్టం. రే ఏడిస్తే ఇష్టం అంటారా? మొదలెట్టండి. పెద్ద పెద్ద బాడీ పెడితే అది నాకు అంత ఇష్టం లేదు. పెద్ద పెద్ద బాడీలు వద్దంట. ఫిట్ గా ఉండాలి, బట్ పెద్ద పెద్ద బాడీ అంటే. నవీన్ ఎందుకు వెళ్తున్నావు నవీన్ జిమ్ కి? అంత లేదు, తను ఫిట్ గానే ఉన్నారు. ఇంకా ఇంకొకరు హర్ట్ అవ్వకూడదు అని కొన్ని పని చేస్తుంటాము కదా, అదేని నాకు చూస్తే చాలా ఇష్టం. సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యు డు సంథింగ్. లాస్ట్ క్వశ్చన్ అడగమ్మా. మ్యామ్, ఫ్యూచర్ లో మీకు డాన్స్ స్టూడెంట్ దొరికితే ఎలాంటి స్టూడెంట్ ని తీసుకుంటారు? డాన్స్ నేర్పించాలి అంటే మీరు. అయ్యో, నేను ఫస్ట్ మంచి టీచర్ గా ఉండాలి, అప్పుడే నా స్టూడెంట్స్ కి మంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రెండో ప్రశ్న ఆప్షన్స్: ఏ 10%, బి 25%, సి 35% అండ్ డి 40%. ఎంత శాతం మంది బ్రేకప్ తర్వాత జిమ్ కి వెళ్లి న్యూ డైట్ స్టార్ట్ చేయాలనుకుంటారు? ఓకే, నవీన్ గారు చెప్పండి. ఆప్షన్ ఏ లాక్ చేయండి 10%. నాగేంద్ర గారు ఓకే, ఆప్షన్ ఏ లాక్. సాయి పల్లవి గారు సి 35%. మీరేంటి వీళ్ళని నమ్ముతున్నారా? అన్ని జఫా ఆన్సర్స్ చెప్తారు వీళ్ళు. 35% లాక్. వేణు గారు 40. ఆప్షన్ డి 40% లాక్. ఎప్పుడైనా మీ లైఫ్ లో ఇలాంటి సంఘటన జరిగిందా? లేదు. అంటే మీరు బాగా ఫోకస్డ్ గా సినిమాల్లోనే ఉండటం వల్ల మీరు లవ్ బ్రేకప్లు వీటి జోలికి వెళ్ళలేదా? ఆల్రెడీ పెళ్లి అయి పాప ఉంది. సైలెంట్ గా ఉన్నారేంటి? చెప్పండి. మీది లవ్ మ్యారేజ్? బ్రేకప్ కాలేదు కదా, అందుకని చెప్పలేకపోయారు మీరు. సాయి పల్లవి గారు, మీ విషయంలో మిమ్మల్ని ప్రేమించి మీరు ఇటు నుంచి ప్రేమించకుండా వాళ్ళకే బ్రేకప్ అయిపోయినవి చాలా ఉండుంటాయి కదా? అట్లేం లేదు. అంటే
చాలా మంది ప్రపోజల్స్ చేసేసే ఉండుంటారు, మీరు నో నేను అంత అని బయట కనపడను, చాలా సోషల్ గా ఉండను, సో నేను అక్కడ ఇంటరాక్షన్ ఏమి ఉండదు. మీరు వర్క్ చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. అంతే. అందుకని అవకాశం దొరకట్లేదు అనమాట ఎవరికి. అర్థమైందిగా బాయ్స్? పాయింట్ టు బి నోటెడ్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ బి 25% అయితే కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. మీరు చాలా ఎక్కువ మంది అలా చేస్తారని అనుకుంటున్నారు. బ్రేకప్ అవగానే వెళ్ళిపోయి మనం కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాము అని ఎవరు పట్టించుకోవట్లే. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సాయి పల్లవి గారు, ఇంత కరెక్ట్ గా ఈ ఆన్సర్ మీరు చెప్పారు అంటే ఏదో జరిగే ఉంటుంది అంతకు ముందు. లేదు, ఒక్కొక్క మూవీ తర్వాత అయ్యో వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అది ఉంటుందా? సో నేను ప్రేమని తీసేసి అక్కడ మూవీ షూట్ తర్వాత ఏం చేయాలి అని అనుకుని అది చెప్పేసా. అలా చెప్పేశారా? ఓకే, రెండు అయితే ఇలాగా. పల్లవి గారు, మీకు ఫస్ట్ టైం రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు కూడా యు వర్ లైక్ దిస్, సో హ్యాపీ, యువర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ప్రాబ్లీ మూవీకి వెళ్ళిన తర్వాతేనా లేకపోతే అంతకు ముందు మీరు ఎప్పుడైనా షోస్ చేసినప్పుడు అలా వచ్చేసాయా? అప్పుడు వచ్చేసాయి, బట్ నాకు అది నేను నాతో పెట్టుకోను, అది అమ్మ దగ్గర ఇచ్చేస్తాను. సో అది అంత గుర్తుండదు నాకు. డాన్స్ చేస్తే చాలు ఎప్పుడు అలా ఉంటానా. సో దాంతో వచ్చే మనీ అది నేను అంత ఏం పట్టించుకోను. సో ఇప్పుడు కూడా సేమ్ థింగ్ కంటిన్యూస్. నాకు నచ్చిందంటే నేను చేస్తాను, వాళ్ళు లేటర్ కూడా డబ్బు ఇచ్చేయండి, నో ప్రాబ్లం అని చెప్పేసి చేస్తాను. ప్రొడ్యూసర్స్ అందరూ వింటున్నారా ఇది? మీకు నచ్చినటువంటి క్యారెక్టర్, స్క్రిప్ట్ ఇదే ఫస్ట్ చూస్తారు మీరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 55 గంటలు, బి 73 గంటలు, సి 101 గంటలు అండ్ డి 126 గంటలు. క్వశ్చన్: నేపాల్ కి చెందిన మహిళ ఎన్ని గంటలు నాన్ స్టాప్ గా డాన్స్ చేసి రికార్డ్ ని సృష్టించింది? చెప్పండి వేణు గారు. మేబీ 55 అవర్స్. ఓకే, ఆప్షన్ ఏ 55 అవర్స్ లాక్. నవీన్ గారు 55 అవర్స్ లాక్. నాగేంద్ర గారు 55 అవర్స్ లాక్. వీళ్ళందరూ ఏ చెప్పారు, ఇప్పుడు ఏ చెప్పాలని ఉంది. వద్దు చెప్పకండి, వేరే చెప్పండి. 73 పెట్టుకుందాం. 73 అవర్స్ లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. హలో, ఆవిడ చెప్పింది 73 అవర్స్, నువ్వు 101 లో పెట్టావు. బట్ అదే కరెక్ట్ ఆన్సర్ అంటే అక్కడే పెట్టేసేయండి. తీసేయండి ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. 126 అవర్స్ అంట. ఆ అమ్మాయి పేరు బందన. ఒక్కసారి ఆ అమ్మాయి పిక్చర్ చూద్దాం. బందన, నేపాల్, ధన్కుంటా డిస్ట్రిక్ట్ ఇన్ ఈస్టర్న్ నేపాల్. టీనేజర్ డాన్స్ కంటిన్యూస్లీ ఫర్ 126 hours to set a Guinness World Record on longest dancing marathon by an individual, a feat previously held by an Indian. 4th May 2019. 126 గంటలు నువ్వు డాన్స్ చేస్తే ఏమవ్వాలి నీ కాళ్ళు? అసలు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులా? సాయి పల్లవి గారు, మీరు ఇప్పటి వరకు లాంగెస్ట్ అవర్స్ ఆఫ్ డాన్సింగ్ ఎన్నండి? ఐ థింక్ డి షో చేసేటప్పుడే ఒక్క డే ఫుల్ గా వీ హ్యాడ్ టు డాన్స్ కంటిన్యూస్ గా. అంటే ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు ఆ రియాలిటీ షో ఆవిడ ఏదైతే చేశారో అంతకు ముందు, దాన్ని మళ్ళీ ఇప్పుడు రీక్రియేట్ చేద్దాం. ఇక్కడ పర్ఫార్మర్స్ వస్తారు అండ్ ఒక జడ్జ్ నవీన్ గారు, ఒక జడ్జ్ మీరు. మరి ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ కావాలి కదా, వేణు గారు ఇస్ ద యాంకర్. రండి రండి సార్, రండి. సో మన క్యాష్ ప్రోగ్రామ్ లోని డాన్స్ ప్రోగ్రామ్ కి జడ్జెస్ గా వచ్చినటువంటి సాయి పల్లవి గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. టెర్రిఫిక్ యాక్టర్ నవీన్ చంద్ర, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. ఇప్పుడు ఫస్ట్ పార్టిసిపెంట్ డయాస్ మీదకి వచ్చి మిమ్మల్ని ఆలరిస్తారు. సో ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. సారీ, ఇతను ప్యాంట్ జారిపోవడం వల్ల అతను నెక్స్ట్ స్టెప్లు చేయలేకపోతున్నాడు.
నవీన్ చంద్ర గారు మీ అభిప్రాయాలు చెప్పండి. నాకేదో డౌట్ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. ఆల్ ది బెస్ట్. సాయి పల్లవి గారు చెప్పాలి. చాలా బాగా చేశారు. ఇదంతా నిజమని నమ్మి డి ప్రోగ్రామ్ కి వెళ్ళు. నెక్స్ట్ పార్టిసిపెంట్ ప్లీజ్. Come on baby, let's go on the bullet. On the way low, పాడుకుందాం duet. సాయి పల్లవి గారు తమ అభిప్రాయాలు చెప్తారు. వెరీ నైస్, చాలా ఎంజాయ్ చేశారు. మీకేమనిపిస్తుంది? యూ లవ్ దట్ మూమెంట్, చాలా జాయ్ఫుల్ గా అనిపించింది. థ్యాంక్ యూ. మీకేమనిపించింది అండి? ఏంటమ్మా బుల్లెట్ ని నువ్వు ఇలా పట్టుకొని నడిపితే రోడ్డు మీద యాక్సిడెంట్లు అవ్వవా? సమానంగా ఉండాలి, అది నువ్వు ఇలా నడుపుతున్నావు. వేర్ ఇస్ ద హెల్మెట్? బుల్లెట్ పాట చేస్తూ నువ్వు హెల్మెట్ పెట్టుకోవా? ఓకే, నెక్స్ట్ టైం మాత్రం బుల్లెట్ వేసుకొని కనబడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ డాన్స్ పర్ఫార్మెన్స్. ఏందా డాన్స్ ఏంది, మీరేంది? నేను చాలా కష్టపడ్డానండి, 2 రోజుల నుంచి బిర్యానీ మానేస్తాను దీనికోసం. నేను సాయి పల్లవి గారిని చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. సాయి పల్లవి గారినే పర్ఫార్మెన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. చాలా బాగా చేశారు, బెస్ట్ పర్ఫార్మెన్స్. మీరు చెప్పండి. నాకు ఒక మూమెంట్ చాలా నచ్చింది. ఆ మూమెంట్ వల్ల నాకు అనిపించింది మీరు ఇంట్లో చాలా కష్టపడుతున్నారు అనిపించింది. ఇంతటితో షో ముగిసినట్టే కదా. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా ఓన్లీ పల్లవి గారి దగ్గర మాత్రమే 1 లాక్ ఉంది. మిగిలిన వాళ్ళ అకౌంట్ లోకి ఇంకా ఏమీ రాలేదు. లోన్ తీసుకుంటారా? సెకండ్ రౌండ్ మనీ మోర్ మనీ. సెకండ్ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము కొన్ని పోస్టర్స్ చూపిస్తాం, సినిమా టైటిల్ ఏంటో మీరు గెస్ చేయాలి. 4 ఆప్షన్స్ ఉంటాయి, బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 50,000 వస్తుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే పనిష్మెంట్లు వస్తాయి, లేదా డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర నుంచి సగం డబ్బులు పోతాయి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ స్టైల్, బి లవ్ స్టోరీ, సి హ్యాపీ డేస్, డి నాట్యం. చెప్పండి పల్లవి. లవ్ స్టోరీ. అక్కడ అదేనా జుంబా క్లాస్, ఇది కొండ చిలువ కాళ్ళు. అయ్యో సారీ, సుమా గారి హస్బెండ్ కదా. ఏం పర్వాలేదు, ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. ఇది కరెక్టా కదా చూద్దాం. సుమా బేగం బజార్ లీగ్ ఇది. పల్లవి గారు రండి. మీరు నవ్వితే ముత్యాలు రాలుతాయి అంటారు. ఒకవేళ 2 ముత్యాలు మీ చేతిలో పడితే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. లైఫ్ లో బెస్ట్ మెమరీగా వీటిలో దేని గురించి మీరు చెప్పుకుంటారు? ఏ చిరంజీవి గారితో కలిసి డాన్స్ చేయడం, బి మీ ఫ్యాన్స్ ని మీట్ అవ్వడం. మీరు నవ్వండి, ముత్యాలు రాలితే నేను తీసుకుంటాను, మీరు చెప్పక్కర్లేదు. చెప్పండి. చాలా కష్టంగా ఉంది ఈ క్వశ్చన్, ఎందుకంటే ఒకే ఇది తీసుకోలేను. ఆ రోజు శ్యామ్ సింగ్ రాయ్ ఆ రోజు అందరూ వచ్చి చీర్ చేశారు కదా, ఆ రోజు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. సో కొత్తగా ఉందా, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి నాకు తెలియదు. సో ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ వల్నరబుల్ ఐ వాస్. దాని తర్వాత చిరంజీవి గారితో నేను ఏ రోజు డాన్స్ చేస్తానో ఆ రోజు నాకు మళ్ళీ అట్లా ఉంటుంది. చాలా స్మార్ట్ ఆన్సర్ చెప్పారు బై. కాబట్టి సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఈ ఇద్దర్లో ఏ డాన్స్ మాస్టర్ చేసినటువంటి మూమెంట్స్ మీకు చాలా క్రేజీగా అనిపించాయి? ఏ శేఖర్ మాస్టర్, బి ప్రభుదేవా గారు. ముత్యాలు ప్రభుదేవా మాస్టర్. అట్లీస్ట్ శేఖర్ మాస్టర్ నేను కొంచెం నొప్పిగా ఉంది వద్దండి ఇప్పుడు వద్దు వేరే స్టెప్ అంటే తను కొంచెం పాపం పల్లవి అని చెప్పి వేరే స్టెప్ ఇస్తారు. బట్ ప్రభుదేవా మాస్టర్ నాకు అంత కష్టంగా ఉంటుంది. ఒకరోజు రౌడీ బేబీ ఆ సెట్ లో ప్రాక్టీస్ చేసే స్టెప్ వేరే, బట్ అక్కడ వచ్చి తను సడన్ గా ఆ సెట్ చూసి వేరే ఒక స్టెప్ వేసి అది చేయమా అని నాకు ప్రెషర్. అప్పుడు అయ్యో నాకేంటి అంత పెద్ద స్టెప్ ఒకే టేక్ లో చేయాలంట. చాలా కష్టం, ఎందుకంటే ఆయనకి నొప్పులే ఉండవు, అందుకని ఎవరైనా సరే అలాగే చేయాలనుకుంటూ ఉంటారు. రండి వేణు గారు.
సాయి పల్లవి గారితో షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ రెండిట్లో మీరేం చెప్పాలి అనిపించింది? ఏ, నా సినిమాలో చేశారు కాబట్టి మీకు మంచి నేమ్ వస్తుంది. బి, మీరు లేకపోతే ఈ సినిమానే లేదు. మీరు చెప్పకూడదు అనుకుంటే తొక్క ఒలవకుండా పండు తినండి. మీరు లేకపోతే ఈ సినిమా లేదు. అంటే రానా గారు లేకపోయినా సినిమా ఉందా? మీకు ఒకటి చెప్తానండి. యాక్చువల్లీ నేను స్క్రిప్ట్ రాసే టైంలో ఇందులో వెన్నెల క్యారెక్టర్ నాకు డ్రీమ్ లో వస్తుండేది. ఇలాంటి ఒక లంగా ఓని వేసుకుని, ఇలాంటి పార్టీ వేర్ కాదు కలలో అయినా కాస్ట్లీగా కనొచ్చు కదా. నో వెన్నెల క్యారెక్టర్ సాయి పల్లవి గారి రూపంలో నాకు ఎప్పుడు వస్తుండేది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె ఒప్పుకుంటే చాలు ఈ సినిమా అనే మైండ్ సెట్ తో ఉన్నాను అనమాట. చూసారా, మీరు కలలో రాలే. ఓకేనండి, థ్యాంక్ యూ, అయిపోయాయి. ఇది టఫ్ కోసమే కదండి, సాయి పల్లవి గారు లేకపోతే ఈ సినిమా లేదండి. రండి అయితే మీరు రండి, మీకే క్వశ్చన్స్. ఈ ఇద్దరిలో ఎవరి యాక్టింగ్ చూసినప్పుడు మీకు అలాగే చూస్తూ ఉండాలి అనిపించింది? ఏ, రానా గారు, బి, సాయి పల్లవి గారు. మీరు దీని మీద నా బొమ్మ కరెక్ట్ గా గీస్తే దీనికి ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఏమండి, మీ కళలోకి మేము రాలేదు కానీ చూసారా, బలూన్ మీద మేము ఉన్నాం ఇక్కడ. నా బొమ్మ గీయమంటే వేరే స్టోరీ గీసారు మీరు, కాబట్టి ఆన్సర్ చెప్పాల్సింది. సెట్ ఎక్కువ చూస్తుంటారు, నేను ఎక్కువ యాక్టర్స్ చూడనండి. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, తన సెట్ ని ఎక్కువగా చూస్తారని సాయి పల్లవి గారిని చూడలేదని చెప్పి సాయి పల్లవి గారి మనోభావాలు దెబ్బతిన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రండి నవీన్ గారు. నవీన్ గారికి అయితే చాలా సింపుల్ అండి. ఏంటంటే ఘర్షణ సినిమాలో మన వెంకటేష్ గారు ఇలా అనగానే షర్ట్ చినుగుతుంది. మీరు కూడా ఇలా కండల్ని ఇలా అన్నప్పుడు మీ టీ షర్ట్ చినిగితే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరిలో ఏ హీరోతో కలిసి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఏ, ఎన్టీఆర్ గారు, బి, నాని గారు. కండలు ఇట్లా రెడీ 1 2 3. లేదు చిన్నగదండి టీ షర్ట్. మాకు తెలుసు, అందుకే పెట్టాం. చెప్పండి ఆన్సర్. సక్సెస్ అనేది ఫస్ట్ నేను చూసింది ఆఫ్టర్ అందాల రాక్షసి. తర్వాత నేను లోకల్ అనే సినిమా నాని గారితో చేసేటప్పుడు, బికాస్ తెలీదు ఆయన నన్ను ఒక మూమెంట్ కి డ్రైవ్ చేశారు. సో అప్పటి నుంచి అనిపించింది లైక్ ద వే హీ వర్క్స్ హార్డ్ ఫర్ హిస్ ఫిల్మ్. అండ్ ఎన్టీఆర్ గారు లైక్ హిస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ హిస్ పర్ఫార్మెన్స్ గ్రేట్ పర్ఫార్మర్. మళ్ళీ చేయాలని కోరిక ఉంది. రెండు బాగా కవరింగ్ ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద రౌండ్ అండి. సెకండ్ క్వశ్చన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ అఖండ, బి కేజీఎఫ్, సి పటాస్ అండ్ డి కృష్ణం వందే జగద్గురు. నవీన్ గారు కృష్ణం వందే జగద్గురు ఎలా చెప్పారు? మైనింగ్, ఐరన్ ఓర్ మైనింగ్ గురించి. ఓకే, కరెక్టా కదా చూద్దాం. మూడో ప్రశ్న, ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సరిలేరు నీకెవరు, బి నా పేరు సూర్య, సి మేజర్ అండ్ డి స్టాలిన్. వేణుగారు మేజర్. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. పిక్చర్ చూపిస్తున్నాను, వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. పిక్చర్ ప్లీజ్. చిరంజీవి గారు డాన్స్ కి నేను పెద్ద ఒక ఫ్యాన్. ఎందుకంటే ఆ ముఠా మేస్త్రి ఆ పాటలో ఆ మూవ్మెంట్ ఉంది కదా, ఆ నెక్ తో ఇలా, అది ఐ ట్రైడ్ ఇట్ 1,000,000 times. ఎప్పుడు ఆ గ్రేస్ నాకు రాదు. తను చేసేటప్పుడు ఒక మాస్క్యులిన్ ఒక గ్రేస్ వచ్చేస్తుందా, దట్ ఇస్ సంథింగ్ ఫినామినల్. ఐ థింక్ హీస్ ద మోస్ట్ గ్రేస్ఫుల్ డాన్సర్స్ ఇక్కడ సౌత్ లో. నెక్స్ట్ పిక్చర్. హీస్ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్. తను వస్తారు, తను పని చేసుకుంటారు, సైలెంట్ గా ఉంటారు, వెరీ ఒబీడియంట్. బట్ ఏమైనా ప్రాబ్లం ఉంది, హెల్ప్ కావాలంటే హీల్ కమ్ అండ్ హీల్ హెల్ప్ us out. He'll always be ready. Yeah, he's always there. Okay, next picture. ఒక చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ మై కెరియర్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఏజ్ అప్పుడు నేను తనని కలిశాను. నాకు అంత సొసైటీ గురించి అంత తెలీదు. ఓకే, ఇక్కడ ఉన్నాను, అమ్మ నాన్న వాళ్ళందరూ కుట్టి కమ్యూనిటీ, కుట్టి సర్కిల్. శేఖర్ గారు ఇస్ ఇన్స్పైర్డ్ మీ. శేఖర్ గారు, చైతన్య గారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్, ఆ టీమే నాకు ఒక పెద్ద దే ఫ్యామిలీ టు మీ. ఓకే, నెక్స్ట్ పిక్చర్.
ఫస్ట్ నాకు గుర్తుండేది హైట్ డిఫరెన్స్. నేను 5'4", తన 6'4". ఇద్దరు ఒక ఫ్రేమ్ లో పెట్టడం చాలా కష్టం. So otherwise it was great time. We had a great time shooting together. ఓకే నెక్స్ట్ పిక్చర్. చర్వాతో కూడా వండర్ఫుల్ టైం. నేపాల్ లో అండ్ కోల్కతాలో అక్కడ షూట్ చేసాము. చర్వా కన్నా శర్వా అమ్మతో నేను చాలా క్లోజ్. ఆర్ ఐ గో అండ్ ఐ మీట్ హర్ ఇన్ పర్సన్ అండ్ ఐ కమ్ బ్యాక్. తను అంటే చాలా ఇష్టం నాకు. ఓకే నెక్స్ట్ పిక్చర్. He'll never think that he is a superstar. He'll be like ఏదో మామూలుగా ఒక పర్సన్ లాగా వెళ్ళిపోతారు. తన హార్ట్ కి ఏం అనిపిస్తుందో అది చెప్పేస్తారు. He won't hold anything back. తను ఎట్లా లోపల ఉన్నారో అట్లే ఉంటారు. సో దాన్ని బట్టి మనకి నాకు చాలా ఇష్టం తనంటే. ఓకేనండి, ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు సాయి పల్లవి విత్ 1,50,000. మూడో రౌండ్ కలెక్షన్ కింగ్. మేము సర్వే కండక్ట్ చేయాలి, మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసేయండి. ఏ కాలేజ్ నుంచి వచ్చారు చెప్పండి ముందు. గురు నానక్ యూనివర్సిటీ, ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం. రెడీ ఫర్ ద క్వశ్చన్స్. ఎటువంటి సందర్భాల్లో మనం బాగా హడావిడి చేస్తూ ఉంటాం? పిలువని పెళ్లికి వెళ్ళినప్పుడు హడావిడి చేస్తాం. దీన్ని ఏమంటారు తెలుసా? ఊర్లో పెళ్లికి కుక్కర్ హడావిడి. నచ్చిన అమ్మాయి మనల్ని చూస్తున్నప్పుడు హడావిడి చేస్తాం. ఇలా చూసేస్తా. మన ఫేవరెట్ హీరో కాలేజ్ ఫెస్ట్ కి వచ్చినప్పుడు. ఏ మీ ఫేవరెట్ యాంకర్ వస్తే చూడరా? ఎటువంటి సందర్భాల్లో మనం చాలా మిస్ అవుతూ ఉంటాము? పక్కింటి ఊరికి వెళ్ళినప్పుడు చాలా మిస్ అవుతుంది. హ్యాండ్సమ్ లెక్చర్ కాలేజ్ కి రానప్పుడు. ఓ ఎవరా హ్యాండ్సమ్ లెక్చర్ మీ కాలేజ్ లో? అమ్మ తిట్లు లేనప్పుడు చాలా మిస్ అవుతూ ఉంటాం. యా కరెక్ట్. నాన్న కూడా బాగా అమ్మ తిట్లు మిస్ అవుతూ ఉంటాడు. అందుకనే తాగేసి వచ్చి బాగా 2 తిట్లు వేయించుకుంటూ ఉంటాడు. ఎటువంటి సందర్భాల్లో మనం ముందే గెస్ట్ చేసేస్తూ ఉంటాము? ఎగ్జామ్ పేపర్ ఇలా వస్తుంది అని గెస్ట్ చేస్తారు, కానీ రాదు. మూవీ కంక్లూజన్ ముందే గెస్ట్ చేస్తాం. కన్క్లూజన్ గెస్ట్ చేయడం కాదు, పక్కనే కూర్చొని తర్వాత ఏమొస్తుందో తెలుసా అని ఒక్కడు కూర్చున్నాడు అనుకో మన పక్కన, అంతే. ఏ గుడిలో ఏ నైవేద్యం పెడతామో ముందే గెస్ట్ చేస్తూ ఉంటాం. పులిహోర బ్యాచ్ అమ్మా. కొంతమంది ఇళ్లలో వండుకోవడం లేదు కూడా, వెళ్ళిపోయి గుడి దగ్గర కూర్చుంటూ ఉంటారు. ఎన్ని బ్యాక్లాగ్స్ పడతాయో ముందే గెస్ చేస్తూ ఉంటాం. ఓ నీకు ముందే తెలుసు అనమాట, ఎందులో నువ్వు ఫట్ అవుతావు. ఎటువంటి సందర్భాల్లో మనకి టైం అసలు తెలియదు? గర్ల్ ఫ్రెండ్ వెనకాల బైక్ వెనకాల ఉన్నప్పుడు టైమే తెలియదు. పెట్రోల్ అయిపోయినప్పుడు నీకు టైం తెలుస్తుంది. పచ్చ తినేసి పడుకున్నప్పుడు. ఆమె చెప్పడం కూడా ఇలా తినేసి పడుకున్నప్పుడు. స్టార్టింగ్ లో అమ్మాయితో పులిహోర కలిపేటప్పుడు టైం తెలియదు నీకు. బిల్ వచ్చినప్పుడు టైం తెలియదు. సరే అయితే ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. మన టీం ఎలా ఆడతారు? మా చాయ్ షాప్ కి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. గ్యాస్ ఆన్ చేయలే, కనపడని గ్యాస్ మాది. టీ కూడా కనపడలే. వెల్కమ్ అండి, వెల్కమ్. మీకు మంచి మంచి ఛాయలు ఇస్తాం, కానీ ప్రస్తుతానికైతే మీరు మీ పోడియం దగ్గరికి వెళ్ళండి. నువ్వు విడిగా గ్యాస్ కొట్టడం ఎందుకు రా, కొడుతూనే ఉంటావుగా. పల్లవి గారు మీరే ఫస్ట్ లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఒకరిని ఎలిమినేట్ చేస్తే ఛాన్స్ గెలుచుకున్నారు. సరే ఎవరిని ఎలిమినేట్ చేద్దాం? నేను సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగలుగుతాను. మీ మంచితనానికి మీరు అట్లా చేస్తారని చెప్పి మేము ఆ ఆప్షన్ తీసేసాం. మీరే చూస్ చేసిండి. అయ్యో ఈ పాపం నాకొద్దమ్మా, మీరే చూస్ చేసుకోండి. నేను క్వశ్చన్స్ ఇస్తా, అందులోంచి కష్టమైన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాలి. ఓకే డన్. ఎటువంటి సందర్భాల్లో మనం బాగా హడావిడి చేస్తూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం చాలా మిస్ అవుతూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం ముందే గెస్ట్ చేసేస్తూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనకి టైం అసలు తెలియదు? థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు ఎవరికి ఇస్తారు? వేణు గారికి.
ఎటువంటి సందర్భాల్లో మనం ముందే గెస్ చేసేస్తూ ఉంటాం? వేణుగారు రండి రండి, చెప్పండి ఏం తాగుతారు? మసాలా. వేపాకు టీ. మా దగ్గర వేపాకులే ఉన్నాయి, టీ మీరు తెచ్చుకొని అందులో పోసుకొని తాగండి. మీకు 5 ఛాన్సులు ఉన్నాయి. మీ ఆన్సర్లు స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్ కి దగ్గరగా మ్యాచ్ అవ్వాలి, లేదంటే మీరు ఎలిమినేట్ అయిపోతారు. సో చెప్పండి. ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు ఉన్న ప్రశ్నలు మళ్ళీ రాసేటప్పుడు అవి వస్తాయేమని గెస్ చేస్తుంటాం. ఉందా లేదా చూద్దాం. రేయ్, కింద గేదెలకి కుడితి నీళ్లు పోసేసారా? మంచి కష్టమైన క్వశ్చన్ ఇచ్చారు సాయి పల్లవి గారు. వేణు గారు ఏంటి అమ్మాయిల కట్ చూసి సైట్ కొడుతున్నారు? పేడ తీసి అమ్ముకుంటున్నావు కదా నువ్వు బయట. గోబర్ గ్యాస్ కూడా వదలవు. గ్యాస్ గడ రే, స్ట్రాంగ్ టీ ఒకటి కొట్టరా. సార్ వంకాయ టీ. రే, నువ్వు పరిగెత్తుకొని వచ్చి నిలబడి 10 నిమిషాలైనా ఇంకా వేసం తగ్గలేదేంట్రా? గ్యాస్ మేడం. గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసుకెళ్ళకపోతే, లేకపోతే టైం కి వెళ్ళకపోతే, ఆమెని కలవకపోతే. గర్ల్ ఫ్రెండ్ తొందరగా కలవకపోతే, సినిమాకి తీసుకెళ్ళిపోతే ఆమె హర్ట్ అవుతుందని గెస్ చేస్తాం. ఉందా లేదా చూద్దాం. ఇంకేమై ఉంటుంది గెస్? టీచర్ వస్తుందా రాదా? టీచర్ రాకపోవచ్చు. టీచర్ ఈ రోజు రాకపోవచ్చు అని గెస్ చేస్తారు. ఉందా లేదా చూద్దాం. ఆన్సర్ ఏందో చూద్దాం ఒకసారి. బర్త్డే సర్ప్రైజ్ లాంటివి ప్లాన్ చేసినప్పుడు, థ్రిల్లర్ మూవీస్ చూసారు, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు పాసా ఫెయిలా? ప్రస్తుతానికైతే మీరు ఎలిమినేటెడ్. మీరు వెళ్ళి మీ పోడియం దగ్గర ఉండొచ్చు. మేడం బాదం టీ ఇస్తాను మేడం. మేడం కి బాదం టీ. రే, బాదం మీదిరా లోపల ఉంది మేడం. నీ లోపల ఉంది రాది. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? ఎటువంటి సందర్భాల్లో బాగా హడావిడి చేస్తూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనం చాలా మిస్ అవుతూ ఉంటాం? ఎటువంటి సందర్భాల్లో మనకి టైం అసలు తెలియదు? మిస్ అవుతుంటాం. ఎవరికి? తనకి. ఎటువంటి సందర్భాల్లో మనం చాలా మిస్ అవుతూ ఉంటాం? చెప్పండి, ఏం టీ కావాలి మీకు? మా దగ్గర ఇంకో స్పెషల్ టీ ఉంది, ఎంటీ. డ్రై ఫ్రూట్స్ ఏవిరా? డ్రై ఫ్రూట్స్ లోపల మేడం. బాగా ఎండబెట్టావా బయట? చెప్పండి. సారీ, ఏమనుకోవద్దు. పార్టీస్ మిస్ అవుతుంటాం. పార్టీస్ మిస్ అవుతూ ఉంటాం. ఉందా లేదా చూద్దాం. నెక్స్ట్ ఏంటి? ఇంకేం మిస్ అవుతారు? హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మిస్ అవుతామండి. హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ని మిస్ అవుతారు. ఉందా లేదా చూద్దాం. పప్పాయ టీ తాగుతారా సార్? రెడీ మేడం. బొప్పటి మేడం. రే, బొప్పాస్ టీ నువ్వు ఎందుకు పెట్టి రెడీగా పెట్టావు? నేను కదా తయారు చేస్తుంది. నేను తాగుదాను మేడం. తాగుతావురా, నువ్వు తాగుతావు. మనిషి అనేవాడు ఎవడైనా ఇంత టీ తాగుతారా? ఇంకా ఎలాంటి సందర్భాల్లో మనం మిస్ అవుతూ ఉంటాం? మూవీ మిస్ అవుతుంటాం. మూవీ ఎప్పుడు? ఇష్టమైన మూవీ చూడాలనుకున్నప్పుడు కుదరకపోవడం వల్ల మిస్ అవుతాం కదా. ఓకే, మూవీస్ మిస్ అవుతారు. ఉందా లేదా చూద్దాం. ఏంట్రా, మన టీ దుకాణానికి అసలు గిరాకీ అవ్వట్లేదు. అది తీసుకొని వెళ్ళి కొంచెం చాయ్ అమ్మేసిరాపో. రావాలి చాయ్ రావాలి, 5 రూపాయలు రావాలి. చాయ్ 5 రూపాయలు. మరి డబ్బులు తీసుకోలేదేంట్రా నువ్వు? అంటే లేడీస్ కదా మేడం, కొంచెం ఫ్రీగా. అక్కడ డబ్బులు తీసుకుంటా మేడం. రావాలి చాయ్ రావాలి. రామ్మారా చాయ్ రావాలేంట్రా అసలు? చూడలేదా నువ్వు సినిమాల్లో? చాయ్ 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 చాయ్. నువ్వు ఒకవేళ వేరే ఊరు వెళ్తే చాయ్ చాయ్.
చూడు జాయే. చూడు జాయే ఆ, గేదె పాలే గేదె పాలే. ఎటువంటి సమయంలో మనం చాలా మిస్ అవుతూ ఉంటాం సార్ చెప్పండి సార్. గేమ్స్ మిస్ అవుతుంటాం అండి. గేమ్స్ మిస్ అవుతూ ఉంటారు, ఉందా లేదా చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఆన్సర్ ఏందో చూద్దాం ఒకసారి. స్కూల్ డేస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంటి ఫుడ్ తిని చాలా రోజులు అయినప్పుడు ఇంకొకళ్ళే మిగిలారు. రండి నవీన్ గారు రండి. సైడ్ 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 ప్లీజ్. 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఎటువంటి సందర్భాల్లో మనం బాగా హడావిడి చేస్తూ ఉంటాం, ఎటువంటి సందర్భాల్లో మనకి టైం అసలు తెలియదు. ఆ టైం అసలు తెలియదు. ఎటువంటి సందర్భాల్లో మనకి టైం అసలు తెలియదు. యాక్చువల్లీ గ్రూప్ స్టడీస్ చేసేటప్పుడు, స్టూడెంట్స్ గ్రూప్ స్టడీస్ స్టూడెంట్స్ చేసేటప్పుడు గ్రూప్ స్టడీ చేసేటప్పుడు టైం తెలియదు. చూద్దాం. చెప్పండి, ఇంకా ఎలాంటి సందర్భాల్లో మనం టైం అసలే తెలియలేదు అని అనుకుంటాం. నిద్రపోయి లేచేటప్పుడు ఎవ్రీడే మార్నింగ్. నిద్రలో ఉన్నప్పుడు లేదా నిద్ర పోయి లేచినప్పుడు ఉందా లేదా చూద్దాం. షాపింగ్ మాల్ షాపింగ్. షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు పల్లవి గారు డాన్స్ చేస్తారని డైరెక్టర్ గారు చెప్పారు. డైరెక్టర్ యాక్టర్ కట్ చెప్తే నేను చేయను. అందరితో కట్ అయిపోయినా సరే మరి ఇద్దరికి ఎప్పటికీ కట్ అవ్వదు. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా ప్రీ రిలీజ్ లో మనం కలుస్తూనే ఉంటాం. అవునవును. కాబట్టి ఒకసారి ఇట్లాగైనా అనరా మీరు. ఇంకా 2 రైటే చెప్పాలి. రెడీ అయ్యేటప్పుడు గెటింగ్ డ్రెస్. రెడీ మేకప్ ఓకే ఉందా లేదా చూద్దాం. ఆన్సర్ చూద్దాం ఏందో. ప్రేమించిన వ్యక్తితో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ తో గేమ్స్ ఆడుకునేటప్పుడు. మీరు కూడా ఎలిమినేట్ అయ్యారు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పగడో పగడో పల్లవి గారు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పగడో పగడో పల్లవి గారు. కంగ్రాచులేషన్స్, మీరు పగడో పగడో రౌండ్ ఆడుతున్నారు. అండ్ ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 2,50,000 ఉంది. ఒకవేళ విన్ అయినట్టయితే మీరు గెలుచుకోబోతున్న అమౌంట్ 12,50,000. ఒకవేళ మిస్ అయినట్టయితే 1,25,000. నేను 10 క్వశ్చన్స్ అడుగుతాను ఒక టాపిక్ లో నుంచి. 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఓకే ఓకే, టాపిక్ సెలెక్ట్ చేద్దాం. సినిమా మ్యూజిక్ డైరెక్టర్, చెట్టు ఇంగ్లీష్ పేరు తెలుగు పేరు, దేశం జాతీయ జంతువు, వర్డ్ ఫుల్ నేము, డాన్స్ పుట్టిన స్థలము, రాష్ట్రాలు రాజధానులు, కెమికల్స్ ఫార్ములాలు. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పర్లే. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 5 సెకండ్స్ ఆగుతుంది, లేకపోతే అన్ని కింద పడి పగిలిపోతాయి. ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సినిమా పేరు పుష్ప. రైట్ ఆన్సర్. RRR. కీరవాణి గారు. రైట్ ఆన్సర్. సర్కారు వారి పాట. ఆ తమ్మన్. రైట్ ఆన్సర్. ఆచార్య. గారు. రైట్ ఆన్సర్. KGF. KGF. అయ్యో తెలీదు. అఖండ. తమన్. రైట్ ఆన్సర్. జగదేక వీరుడు అతిలోక సుందరి. తెలీదు. ఏం మాయ చేసావే. రైట్ ఆన్సర్. బంగారు రాజు. అను ప్రూవెన్. రైట్ ఆన్సర్.
మీరు చెప్పనివి జగదేక వీరుడు అతిలోక సుందరి ఇస్ ఇళయరాజా గారు. ఓహో F3 ఒకటి అడగడానికి మిగిలింది, దట్ ఇస్ దేవిశ్రీ ప్రసాద్ గారు. మీరు 12,50,000 గెలుచుకున్నారు. అలాగే 25,000 చెక్. థ్యాంక్ యూ